ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, ఫ్రెండ్షిప్ వేరు, మైక్ వేరు. మైక్ దగ్గరికి వెళ్ళగానే ఈ నా కాంపిటీషన్ అని ఫీల్ అయ్యే ఒక 4 సింగర్స్ పేరు చెప్పండి. A few singers that I really admire the most, sir. అనురాగ్ కుల్కర్ని. వాడు ఎంత హార్డ్ వర్క్ చేస్తాడంటే సార్ అనురాగ్, వాడు నాకంటే చాలా చిన్నోడు. వాడి సిన్సియారిటీ, వాడి డెడికేషన్, వాడి హార్డ్ వర్క్, హీ డిజర్వ్స్ ఎవ్రీ హిట్ దట్ హీ హ్యాస్ గాట్ టుడే. హీ టోటలీ డిజర్వ్స్ ఇట్. అసలు బాటమ్ లైన్, ఇంకా దానికి వేరే సబ్స్టిట్యూట్ లేదు. రాముల ఆశాపాశం, మహానటిలో 2 ట్రాక్స్ పాడండి సార్ వాడు. అభినేత్రి అంటే డైరెక్ట్ నువ్వు మహానటిలో 2 సాంగ్స్ పాడు అంటే అది చాలా పెద్ద విషయం. అవును, హీ డిజర్వ్స్ ఇట్ సార్, అనురాగ్ కుల్కర్ని. నెక్స్ట్, నేను లైవ్ పాడుతున్నప్పుడు కారుణ్య, డెఫినెట్లీ ఎనీ షో, ఎనీ గివెన్ డే, ఐ వుడ్ లైక్ టు టేక్ హిమ్ యాజ్ అ కంపిటీటర్. కానీ మీరు ఆ కాంపిటీషన్లో జస్ట్ నేను నించున్నానని ఫీల్ అవుతారా మీరు? డెఫినెట్లీ సార్, ఎందుకంటే ఐ టెల్ యూ అగైన్, ఎవ్రీబడి హెస్ గాట్ దేర్ యూనిక్ స్టైల్. ఇప్పుడు కారుణ్య పర్ఫార్మెన్స్ ఒకలాగా ఉంటుంది, నా పర్ఫార్మెన్స్ ఇంకోలాగా ఉంటుంది, సో ఇంకో సింగర్ది ఇంకోలాగా ఉంటుంది. మన బెస్ట్ మనం తప్పులు లేకుండా పాడగలిగి దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసినామా అన్నది కంప్లీట్ పిక్చర్ సార్. రైట్. సో వీల్ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ది జడ్జెస్ అండ్ ఆడియన్స్. బట్ మనకి తెలిసినంత, మన అంతరాత్మ కూడా తెలుస్తుంది కదా సార్. ఎస్, ఐ హావ్ డన్ మై జాబ్, ఇది బాగా వచ్చింది అని తెలిసిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. దట్ ఈస్ హౌ ఐ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు దేర్ ఆర్ అ ఫ్యూ సాంగ్స్ విచ్ సూట్ మై వాయిస్ బెటర్ దాన్ హిస్. There are a few songs that suit his voice better than mine. It's a mutual thing. But overallగా ఎంత బాగా, ఎంత తగడా పర్ఫార్మెన్స్ ఇచ్చినాం, ఎంత టఫ్ మనం ఇచ్చినాం అన్నది హెల్దీగా చాలా ఇంపార్టెంట్ సార్. ఉండాలి అది ఉంటేనే మనం బెటర్గా పర్ఫామ్ చేస్తాం, నేర్చుకుంటాం. డెఫినెట్లీ, ప్రతిరోజు నేర్చుకోవాలి. డెఫినెట్లీ సార్. ఈ ఒక మనిషి డెఫినెట్లీ ఎవడైనా, ఏ ఫీల్డ్ అయినా కూడా, ఈవెన్ ఎవరి ఫీల్డ్, డెఫినెట్లీ తప్పేముంది? తప్పులేదు సార్, అబ్సల్యూట్లీ. నెక్స్ట్ వచ్చేసి, మీకంటే నిజంగా చాలామంది అద్భుతమైన సింగర్స్ నాకు తెలుసు, 200%. అయితే ఎవరికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ మీకుంది. కారణం నేను చెప్తా సార్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సార్, చాలామంది. వాళ్ళకి ఆట విడిపి ఏంటంటే చాలా కష్టపడతారు, చాలా రిస్క్, మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి. వాళ్ళు వారం అంతా కష్టపడి ఒక్కరోజు నీ బ్యాండ్కి వచ్చేసి నీ పాట వింటే నీతో పాటు వాళ్ళు ఎగురుతూ ఉంటారు. అవును సార్. అంటే అది నాకు అర్థం కాదు, ఏంటో అది నాకు తెలియదు కూడా, అది తెలియని లోకం అది. సార్, నేను షాక్ అయిపోతూ ఉంటాను, ఇంత ఫ్యాన్స్ ఉంటారా అనేది నాకు తెలియదు సార్. సడన్గా మీరు ఎన్ని చేసుకుంటా మీకున్న నాలెడ్జ్తో మీరు ఒక బ్యాండ్ వైపు వెళ్ళారా? క్యాప్రిషియో అనే ఒక బ్యాండ్కి మీరు ఏమన్నా చేశారా? ఐ డిడ్ లీడ్ వోకల్స్ సార్. నేను ఐ వాజ్ ద ఫ్రంట్ ఫేస్ అండ్ లీడ్ వోకల్స్ ఫర్ బ్యాండ్ క్యాప్రిషియో. 1.5 year వాళ్ళకి నేను ఐ లెంట్ మై వోకల్స్ ఫర్ దట్ బ్యాండ్. ఓ, ఇప్పుడు లేరు? ఇప్పుడు లేను సార్. ఓ, రియల్లీ? యా, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వీ హ్యాడ్ టు పార్ట్ వేస్ సార్. అంటే నేను ఐ విల్ టెల్ యూ ద జర్నీ. ఫస్ట్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ నాకు చాలా నచ్చింది సార్. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీగా అంటే ఆ కనెక్టివిటీతో ఇంకొక ఇంటర్వ్యూ చేశాను సార్ ఒక 2 years బ్యాక్. దాంట్లో కూడా చెప్పినా నేను ఇదే మాట, నాకు అది గుర్తొచ్చింది, మీరు అడగంగా నేను కనెక్ట్ అయినా. హౌ కమ్ యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ అ మార్కెట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని ఒక క్వశ్చన్ అడిగినాను. ద ఆన్సర్ అంటే నేను స్టార్ట్ చేసిన విధానం ఏంటంటే సార్, నాకంటే బాగా పాడేవాళ్ళు 100 మంది ఉన్నారు సార్ తెలుగులో. నా బాధనే అది. ఇప్పుడు సార్ కొంచెం డీవియేట్ అవుతున్న టాపిక్, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద టాపిక్. నాదో క్వశ్చన్ సార్, నాకు తెలుగు ఫీలింగ్ ఎక్కువ, తప్పకుండా ఉండాలి, బరాబర్ ఉండాలని నేను అంట. ఎందుకు ఉండాలంటే ఐ హ్యావ్ వర్క్డ్ విత్ మ్యూజిషియన్స్ ఫ్రమ్ తమిళ్ ఫ్రాటర్నిటీ, ఫ్రమ్ మలయాళం, ఫ్రమ్ కన్నడ, ఫెంటాస్టిక్ మ్యూజిషియన్స్. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ దెమ్. నో అఫెన్స్. వాళ్ళకున్న ప్రాంతీయ మాది అనే ఫీలింగ్ మనకు ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు మన దగ్గర సినిమాలు అవుతున్నాయి సార్, ఆనెస్ట్లీ, అంటే జస్ట్ అ క్యాజువల్ డౌట్, నేను ఎవరిని విమర్శిస్తలేను, నాకు క్యాజువల్ డౌట్. సినిమాలో 6 పాటలు ఉన్నాయి, 6 పాటలలో 5 పాటలు నువ్వు నార్త్ సింగర్స్ తోటి పాడిపిస్తే తెలుగు వాళ్ళు ఏం చేయాలన్నది నా డౌట్, జస్ట్ అ క్యాజువల్ డౌట్. నిజంగా టాలెంట్ లేదని అనుకుంటా, లేకపోతే ఇవన్నీ నడవదు కదా సార్. స్వరాబ్ శేఖర్ నడవదు, సో మెనీ ఫెంటాస్టిక్ సింగర్స్. నేను అంటలేను, తెలుగు వాళ్ళు అంటున్నా, ఎవరైనా ఓకే. ఆ విషయంలో అనురాగ్ చాలా గ్రేట్ సార్. అనురాగ్ కుల్కర్ని ఈజ్ రియలీ గ్రేట్. స్పీకర్ అగస్తి
ద గై హూ హెస్ డన్ మ్యూజిక్ ఫర్ మూవీస్ లైక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం, చిన్న మూవీ, ఏం మార్కెట్ క్రియేట్ చేసింది సార్ మూవీ, గ్రేట్. ఆశాపాశం అన్న సాంగ్, ఇట్ క్రియేటెడ్ అ సెన్సేషన్. స్పీకర్ హెస్ డన్ ద మ్యూజిక్ డైరెక్షన్, అనురాగ్ హెస్ సాంగ్ ద సాంగ్, 2 of my పర్సనల్ ఫేవరెట్స్. వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్ ఉన్నారు తెలుసా సార్? బికాస్ ఆఫ్ దర్ నేచర్స్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దర్ నాలెడ్జ్. వాళ్ళు మంచిగా ఉంటారు సార్, కలిసిన వాళ్ళతో మంచిగా ఉంటారు, బాగా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడతారు, వెరీ ఫన్ లవింగ్, జోవియల్. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్.